గాంధీ భవన్ లో ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు అనేది ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అటువైపు మంత్రి కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇటు వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి గారు మేఘారెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన కాంగ్రెస్ అధిష్టానం స్పందించిన విధంగా ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. క్రమశిక్షణ కమిటీ వాళ్ళు కూడా స్పందించి వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాట్లాడారు. ఒక 3 రోజులలో వాళ్ళు ఎటువంటి వ్యాఖ్యల పైన కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఒకసారి ఇక్కడ చూసినట్లయితే వనపర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డి వర్గం సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి ఇక్కడ నిరసన తెలుస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాను. మేఘారెడ్డికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తూ ఇక్కడ వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. ఇక్కడ మనతో పాటు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. జిల్లాలో చిన్నారెడ్డి గారికి ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చిండో వాటిని ఆ యొక్క నోటీసును ఎమ్మడే వాపసు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు వనపర్తి పట్టణం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద మొత్తంలో గాంధీ భవన్ రావడం జరిగింది. మనం ఈ రోజు చూసినట్లయితే చిన్నారెడ్డి గారు దాదాపుగా 48 సంవత్సరాలు విద్యార్థి దశ నుండి, ఎన్ఎస్ఎస్ దశ నుండి, యూత్ కాంగ్రెస్ నుండి, మెయిన్ కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ పార్టీలో 48 సంవత్సరాలు నిర్వీర్యంగా ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో నీతి నిజాయితీ గల మచ్చలేని నాయకుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాత్రమే సారు మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడాలి, ఒరిజినల్ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలను కాపాడి వారికి అభివృద్ధి పనులు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడింది తప్ప సార్ ఎక్కడ కూడా ఎవరిని దూషించడం గాని, అధిష్టానం దూషించడం గాని ఎక్కడ చేయలేదు. దాన్ని కొంతమంది వక్రీకరించడం తప్ప ఇంకోటి కాదు. చిన్నారెడ్డి గారు తెలుసు కాంగ్రెస్ అంటే చిన్నారెడ్డి, చిన్నారెడ్డి అంటే కాంగ్రెస్. కాబట్టి మీరు ఈ రోజు ఏదైతే తప్పుడు ప్రచారాన్ని మీరు సార్ మీద రుద్దుతున్నారో దాన్ని మీరు బేషరతుగా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి. అదే విధంగా ఈ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నోటీసును కూడా కాంగ్రెస్ పార్టీ వాపస్ తీసుకోవాలని చెప్పి మా యొక్క ప్రత్యేక డిమాండ్. అదే విధంగా వనపర్తి లో కాంగ్రెస్ ను కూడా కాపాడాలి. ఈ రోజు చిన్నారెడ్డి గారికి వనపర్తిలో ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి. అనువనువున చిన్నారెడ్డి గారిని ఎక్కడ అభివృద్ధి కార్యక్రమంలో పిలవడం లేదు, చిన్నారెడ్డి కార్యకర్తలు పిలవడం లేదు, చిన్నారెడ్డి కార్యకర్తల పైన వివక్ష చూపిస్తున్నారు. దాన్ని తగ్గించాలి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అని చెప్పేసి మేము సభముఖంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ఎమ్మడే ఈ రోజు బేషరతుగా చిన్నారెడ్డి గారికి ఏదైతే మనం నోటీసు ఇచ్చినామో ఆ నోటీసును వెంబడే తీసుకొని కాంగ్రెస్ పార్టీని రక్షించాలి. అంటే పునరుద్ధమైనటువంటి పార్టీకి నీతి నిజాయితీగా ఉన్నటువంటి చిన్నారెడ్డి అటువంటి కార్యకర్తలు, అటువంటి నాయకులు యొక్క పార్టీలో ఎంతైనా ఉండాల్సింది. వాళ్ళ యొక్క ఈ రోజు వారు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ గాంధీ సిద్ధాంతమే నేటి కూడా కాంగ్రెస్ బతకడానికి పనిచేస్తుందని చెప్పేసి నేను ఈ సమాపూర్వకంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అంతటి పెద్ద నాయకులను దూషించడము ఎవరి తరం కాదు. అటువంటి నాయకుని పైన మీరు ఎలాంటి అబండాలు వేయడానికి కూడా మీకు హక్కులు లేవని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క అధిష్టానం కూడా చర్య తీసుకోవాలి. చిన్నారెడ్డి గారు అటువంటి నాయకుల పైన ఎవరైతే అవాకులు చెవాకులు తప్పుడు సమాచారం ఇస్తున్నారో వాటిని కూడా మీరు తిప్పికొట్టాలని చెప్పేసి మాజీ సర్పంచ్ మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, గత 30-40 సంవత్సరాల సంది చిన్నారెడ్డి అక్కడ శాసనసభ్యునిగా చేసాడు, మంత్రిగా చేసాడు, అన్ని విధాలుగా ఆయన లీడర్షిప్ చేసి ఉన్న వనపర్తిని సస్యశ్యామల డెవలప్మెంట్ లో స్కూల్స్ కానీ అన్ని కానీ ఇలా విధంగా తీసుకొచ్చాడు. అదే విధంగా కొత్తగా ఎమ్మెల్యే మేఘారెడ్డి ఈయనకు వచ్చిన టికెట్ ని వాపస్ తీసుకుని ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఇవ్వడం జరిగింది. ఆ మేఘారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అందరం ప్రతి ఒక్కరం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తోళ్ళం పాతోళ్ళం అందరం కలిసి చేసి ఆయనను ఒక గెలిపించాం, అధిక మెజార్టీ తోటి గెలిపించిన తర్వాత ఆయన ఒకటే డిమాండ్, మా ప్రధాన డిమాండ్, ఇందిరమ్మ కమిటీలు ఇస్తే వాళ్ళనే పెట్టుకుంటారు, ఓ కౌన్సిలర్ల టికెట్లు ఇస్తే వాళ్ళ మేఘారెడ్డికి సంబంధించిన వాళ్ళకే ఇస్తారు, ఓ సింగిల్ విండోస్ కానీ, ఒక బ్యాంక్ మేకర్స్ కానీ, ఒక గ్రంథాలయ చైర్మన్లు కానీ, ఆ ప్రతి ఒక్కటి మేఘారెడ్డికి వలసకు వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఆయన పదవులు ఇచ్చి పార్టీకి పనిచేస్తున్నాడు. గతంలో 20 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఒక సర్పంచ్లతో ఏకమయ్యి ఒంటరిగా పోరాటం చేస్తున్నా మాకు ఎలాంటి పదవులు లేవు. చిన్నారెడ్డి తరఫున ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు మీరు చిన్నారెడ్డి గ్రూప్ అని ఎవరు గుర్తించడం లేదు. అతను గుర్తించకుండా మేఘారెడ్డి తన వర్గానికి స్వయంగా పనులు చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒక కలెక్టర్ ఆఫీస్కి పోతే ఎమ్మెల్యేని అడగాలి, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎమ్మెల్యేని అడగాలి, ఒక ఇల్లు అడిగితే ఎంఆర్ఓ అడగాలి. మాలాంటి చిన్న చితక లీడర్లు గ్రామ పంచాయతీలో ప్రతి ప్రజలు మమ్మల్ని నమ్ముకొని ఉంటారు. మేము లీడర్లం ఉండి ఒక ఇల్లు కానీ ఒక పింఛన్ కానీ చేస్తేనే మాకు ఒక విలువలు ఉంటాయి.
అటాటి కాకుండా మేఘారెడ్డి స్వయంగా ఆయన చెప్తేనే చేయాలి, ఆయన చెప్తేనే ఆయన వర్గానికే చేయాలి అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇండ్లు చేస్తే అది చేస్తున్నారు. అదే విధంగా చిన్నారెడ్డి గారు మన ఒక మండల ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దానిలో ఒక దళితునికి మండల అధ్యక్షుని పదవి ఇచ్చిందని చెప్పి ఆలోచనతోటి బేగారెడ్డి ఏం చేశాడంటే ఆల్రెడీ దళితునికి అధ్యక్షుని పదవి ఇచ్చిన తర్వాత ఆయన శివసేనారెడ్డికి ఎమ్మెల్యే గారికి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి పార్టీ ఆఫీస్ ఓపెన్ అవుతుందని చెప్పారు. అప్పుడు ఎవరు రాలేదు. అప్పుడు చిన్నాన్న గారు వచ్చారు, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. అందులో ఏమైంది సార్ అంటే ముఖ్య ప్రధాన కార్యక్రమం వచ్చిన సర్పంచులు కానీ కొంతమంది వచ్చిన కార్యకర్తలు కానీ అన్న ఎమ్మెల్యే వర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరికి వాళ్ళకే పనులు చేస్తున్నాయి, మాలాంటి సర్పంచులమై ఒక సర్పంచ్ అంటే ఊరికి బాస్తారు, ఒక రాష్ట్రపతికి చెప్పాలంటే సర్పంచ్ చెప్పాలంటే అట్లాంటి ప్రథమ పౌరుడికి కూడా హక్కు లేకుండా ఎమ్మెల్యే మేఘారెడ్డి ఒక్కడే తన స్వయంగా చేశాడు. సర్పంచులు వాళ్ళంతా కార్యకర్తల వేదన చూసి మేము ఒక సర్పంచులు అయ్యింది ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ ఒక కలెక్టర్ ఆఫీస్ లో కానీ మాకు ఎలాంటి మేము సర్పంచులు అయినా కూడా మాకు ఎలాంటి పని చేస్తలేరు, మనం పట్టించుకుంటలేరు అని చెప్పి చిన్నారెడ్డి గారితో విన్నపించడం జరిగింది. డిమాండ్స్ ఒకటే సార్, చిన్నారెడ్డి గారు మంచితనానికి మారిపోయారు చిన్న. ఆయన ఇప్పుడు కాదు 10 మందికి తెలుసు, ఉట్టిగా ఆయన మీద లేని అపాండాల వేసి చేస్తున్నారు. అలాంటి కాదు చిన్నారెడ్డికి ఇచ్చిన నోటీసులను వాపా తీసుకొని ఆయన చేయాలని కోరుకుంటున్నారు. ఆయన క్రమశిక్షణాచార్యమన్ గారు ఇప్పుడు ఆయన పేపర్ ఇచ్చిండ్రు సమాధానం ఇవ్వమని. ఆయనకే అడుగుతున్నా, నేను నాకు పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసినా పర్వాలేదు, ఆయనకే అడుగుతున్నా. గద్వాల్లో ఒక ఎమ్మెల్యేకు మంత్రి ముందర కొట్టిండు. కిషన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి తుమ్మల నాగేశ్వరరావు గారి ముందల కార్లో కొట్టిండు. ఎవరు ఇప్పుడున్న మల్లురవి గారు, ఆయన క్రమశిక్షణ కమిటీ చైర్మన్. అంతకుముందు చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ చైర్మన్. దాదాపుగా 45 సంవత్సరాల సీనియర్ నాయకులు పెద్దలు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు. వారు గతంలో మన పార్టీ అధికారం లేకపోయినా ప్రతిపక్ష నాయకుడుగా పార్టీ జెండాను భుజాల మీద మోసి ఆ జెండాను వదలకుండా 3 రంగుల జెండా అంటే నా ప్రాణం, నాకు కాంగ్రెస్ అంటే కన్న తల్లి లాంటి పార్టీ అని ఈ రోజు ఆ జెండాను ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత నష్టం వచ్చినా జెండాను వదలకుండా ఈ రోజు వారి భుజాల మీద మూసి కాంగ్రెస్ పార్టీని కాపాడినటువంటి నాయకుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు. ఇప్పుడు మొన్న మేఘారెడ్డి చిన్నారెడ్డిని ఎంబడే సస్పెండ్ చేయాలి, పార్టీలోకి వెళ్ళి బహిష్కరణ చేయాలని వారు చెప్పడం జరిగింది. కానీ చిన్నారెడ్డి గారు లేకపోతే మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచేటోళ్ళు కాదు. ఎందుకంటే ఎన్నికలకు ఒక 5 నెలలు మాత్రమే సమయం ఉందన్నప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ లోకి వెళ్ళి వలస వచ్చిన వాళ్ళు 5 నెలల్లో నియోజకవర్గానికి హ్యాండిల్ చేసుకోలేరు. కాబట్టి చిన్నారెడ్డి ఇల్లు తిరిగి పాదయాత్ర, ఎర్రటి ఎండలో పాదయాత్ర చేసి ఇల్లు తిరిగి వాళ్ళు చేసిన వాళ్ళ పడిన కష్టంతోని ప్రజలు మార్పు కోరుకున్నారు. చిన్నారెడ్డిని కూడా ఈ రోజు భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ రోజు మాకు మినిస్టర్ అయ్యేటోళ్ళు, కానీ ఆయనను టికెట్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకోవడం ఇది మా దురదృష్టం. కాబట్టి దీని మీద ఇంకొక విషయం ఏంటంటే వనపర్తి నియోజకవర్గంలో మేఘారెడ్డి గారి శాసన సభ్యులు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ కార్యక్రమం చేపట్టినా చిన్నారెడ్డి గారిని చెప్పకుండా చిన్నారెడ్డి గారిని పక్కనే పెట్టి వాళ్ళే చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య అతిథిగా దీనికి మెయిన్ కారణం ఏంది అంటే ఇప్పుడు వనపర్తి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అసలు మేఘారెడ్డినా లేకుంటే వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డినా సత్యశీలారెడ్డినా ఇది కూడా ఎంబడే చెప్పాలి. అదే విధంగా మా మండలానికి ఇన్ఛార్జ్ మాకెవరికి తెలియకుండా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకున్న పాత పరిచయాల వల్ల ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో మేఘారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అదంతా మనకు తెలిసిన విషయమే. బీఆర్ఎస్ పార్టీలో ఆయనకున్నటువంటి స్నేహం కావచ్చు, ఆయనతో ఎంతమంది అయితే మంచిగా ఉన్నారో వాళ్ళని ముందుకు తీసుకొచ్చి పదవులు ఇచ్చుకుంటున్నారు తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి స్థానం లేకుండా చేస్తున్నారు. వాస్తవికంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి చిన్నారెడ్డి గారు ఎంత శ్రమ పడ్డది. 31 జిల్లాల మరి 5 లక్షల మంది కార్యకర్తలను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, మరి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలను అందరు అభిప్రాయం తీసుకొని మరి చిన్నారెడ్డి గారు భుజాల వినేసుకొని తెలంగాణ కాంగ్రెస్ రావాలంటే ఒక్కటే ఉంది. దీనిలో నిజం రేవంత్ రెడ్డిని తీసుకొస్తేనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాగలుగుతుంది, పేదవాళ్లకు న్యాయం జరుగుతుంది. మరి ఈ ఆలోచనల ఇంత ప్రణాళికాబద్ధంగా
ఆ రోజుల క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉండి టిఆర్సిసి కన్వీనర్ ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఒప్పించి తెలంగాణ తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రంలో పేదవానికి కాంగ్రెస్ పార్టీకి ఇంత చేస్తుంటే ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు 4 రాష్ట్రాలకు ఆయన ఇన్ఛార్జి మరి టిఆర్సిసి కన్వీనర్ తెలంగాణలో ఇంత హెమామీలు ఉన్నారు ఆ రోజుల్లో వాస్తవమే మరి కాంగ్రెస్ పార్టీని ఎవరెవరో ఆరోపణలు చేసిన చిన్నారెడ్డి గారి అసొంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తేవాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియామ్మ యొక్క ఆకాంక్ష నిలబడాలని ఆ రోజు ఒక ప్రణాళికాబద్ధంగా రేవంత్ రెడ్డి అన్న గారిని తీసుకొచ్చిండు పిసిసిని ఇచ్చి అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర చేసి అన్ని కోణాలలో పరిశీలించి ఎవరెవరో వ్యతిరేకించరు అయినా రేవంత్ రెడ్డి గారి తెలంగాణకు మరి సూటబుల్ పర్సన్ ఒక మంచి నాయకుడు మరి హార్డ్ వర్క్ చేయగలుగుతాడు పేదల కష్టాలు కాంగ్రెస్ పార్టీకి జరిగిన అన్యాయాన్ని పూడుస్తాడని ఒక దూరదృష్టితో చిన్నారెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సాధిస్తే ఇప్పుడు ఎవరెవరు ఏదేదో మాట్లాడతారు సార్ మా డిమాండ్ ఏందో సార్ చిన్నారెడ్డి గారికి ఇచ్చిన నోటీస్ ను వాళ్ళు ఏఎస్ఎస్సి గాని పిసిసి గాని వాపస్ తీసుకోవాలి చిన్నారెడ్డి గారు మచ్చలేని నాయకుడు రాష్ట్ర దేశ స్థాయిలో ఉడక ఆయన ఒక మంచి ఎసంటోడని తెలుసు ఇలా పేదవాళ్ళలోన ఇలా ఏమి మామూలు కూలీలతో సమానంగా ఆయన అన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తే ఈ రోజు ఇంత గొడవ చేయడం ఇంత చాలా అన్యాయం సార్ ఇది వాపస్ తీసుకోవాలి ఏఎస్ఎస్సి కానీ పిసిసి కానీ థ్యాంక్ యూ సార్